Hello all, welcome back to our channel. So Usmania University has released your results. So yesterday some people, like there are few people in our channel. Yesterday only I have given the clarity regarding the results that this results will be going to be real only. Like that I have I have uploaded the video. That time some of the waste people, some of the unmature people, some of the like నేను ఇక వాళ్ళకి ఏమని పేరు పెట్టాలో నాకు తెలియదు కానీ సో ఇట్లా పెట్టినారనమాట. నీ ఒపీనియన్ ఎవరికి కావాలి అని చెప్పేసి మళ్ళీ ఇంకొంతమంది ఏమన్నారని అంటే నువ్వు చెప్పడమే ఫేక్ అనేసి. సో ఒక రిజల్ట్స్ నేను రియల్ రిజల్ట్స్ అనే పంపిన తర్వాత మీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అది ఫేక్ అని చెప్పినారు, హ్యాక్ అని చెప్పినారు, పిల్లల లైఫ్తోనే ఆడుకోకని చెప్పి కొంతమంది చదువుకున్న ఆడపిల్లలు కానీ చదువుకున్న మగపిల్లలైనా కానీ ఇద్దరు అట్లనే బిహేవ్ చేసినారు. ఎట్లా చేసినారంటే మా ఇంటికాడ ఒక అంకుల్ ఉంటాడనమాట. ఆ అంకుల్ బాగా ఎక్కువ చదువుకొని పిచ్చోడైపోయాడు, నిజంగా పిచ్చోడైపోయాడు. సో ఎక్కువ చదువుకొని ఓవర్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అనమాట తను. సో ఎగ్జాక్ట్లీ ఆ కమెంట్ చేసేట వాళ్ళందరికీ నాకు ఆ అంకులే గుర్తుకొచ్చిందనమాట. సో ఒక పర్సన్ని ఎట్లా ప్రోవోక్ చేయాలి అని చెప్పడం తెలవాలి అంటే యూట్యూబ్ ఛానల్కి రావాలి. నిన్న మీ సోకాల్డ్ యూనివర్సిటీ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళే డిక్లేర్ చేసినారు అది మా రిజల్ట్ కాదు అని చెప్పినారు. మరి ఇప్పుడు ఎట్లా చెప్పినారు మీ యూనివర్సిటీ వాళ్ళు? నేమన్నా పిచ్చిదాన్ని? నిన్న చెప్పినా కదా నేను ఆల్రెడీ రిజల్ట్స్ అనేది రిలీజ్ అయిపోయింది అని చెప్పిన. అది హ్యాక్ అయ్యిందని కొంతమంది పిచ్చకుంట్లో అన్నీ ఏవేవో హ్యాక్ అయిన మెసేజ్లే మీరు నాకు పంపి హ్యాక్ అయిందని చెప్పినారు. నేను కూడా వేరే సోకాల్డ్ యూట్యూబర్స్ లాగా అప్లోడ్ చేసేసి డిలీట్ చేయొచ్చు నేను వీడియో. వాళ్ళలాగా నేను ఇట్లా కన్నింగ్ లెక్కలు చేయొచ్చు. ఏదున్నా నేను ట్రాన్స్పరెంట్గా ఉంటా. ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నేను మళ్ళీ డిలీట్ చేయను. అది వీడియో అయినా కమెంట్ అయినా ఏదైనా కూడా వన్స్ నేను అప్లోడ్ చేసిన నేను కమెంట్ మీరు పెట్టిందని నా ఛానల్ అంటే నేను డిలీట్ చేయను. అది నా బిహేవియర్ అనమాట. కన్నింగ్ బిహేవియర్. అండ్ 10 lakhs అంటున్నా, చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నావు అంటే ఏం సంపాదిస్తున్నామ్మా? అయినా నా కష్టంతో నేను ఏదైనా సంపాదించుకుంటా. కొన్ని లక్షలు వచ్చేసింది. నేనంటే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసిందంట నిన్న, నేనే రిజల్ట్స్ అని పంపిందంట, ఆ వెబ్సైట్ హ్యాకర్దంట, నేనంటే హ్యాకింగ్ చేసిందంట. పిచ్చ అకౌంట్ల కమెంట్లు అసలు ఎంత బూతులు వస్తున్నాయి అంటే అన్ని బూతులు వస్తున్నాయి నాకైతే. మరి ఇప్పుడు నిన్న మీ టెలిగ్రామ్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కూడా చెప్పినారు కదా ఇట్స్ ఎ ఫేక్ న్యూస్ అని చెప్పి. హౌ కెన్ యూ ట్రస్ట్ నౌ? టెల్ మీ ద ఒపీనియన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ దిస్ ఆల్ టు యూ బికాజ్ నాకు మండే రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి. అయినా కూడా నేను అన్నిసార్లు క్లారిఫికేషన్స్ ఇచ్చినా కూడా సింప్లీ నేను కూడా వేరే యూట్యూబ్ ఛానల్స్ లాగా డిలీట్ చేసుకొని కూర్చుంటుండే కదా. నాకు ఎందుకు వీళ్ళతో తలనొప్పి అని చెప్పేసి నేను కమెంట్ ఒక్కొక్కరికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, పాపం పిల్లలు కదా, లిటరలీ చెప్తున్నాను, నేను యూట్యూబ్ నుంచి అయితే లిటరలీ ఒక 30,000 కూడా నేను సంపాదించలేదు తెలుసా. నాకైనా మీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. సో సమ్ ఆఫ్ ది ఇల్లిటరేట్స్, కొంతమంది సెన్స్లెస్ పీపుల్, వెధవలు ఉంటారు కదా, ఆ వెధవలకు మాత్రమే నేను ఈ సమాధానం చెప్తున్నాను. అండ్ నేను చాలామంది డోంట్ ఫీల్ అక్క అని అంటున్నారు కానీ వై ఐ షుడ్ ఫీల్? నేనేం ఫీల్ అవ్వట్లేదు, నాకు అవసరం కూడా లేదు. అఫ్కోర్స్ ఐ విల్ టేక్ లైక్ ఏమంటారు, ఏదో యూట్యూబర్ అని చెప్పేసి వాళ్ళు చెప్పినవి అన్నీ నేను పాడేస్తా, యూట్యూబ్లో కమెంట్స్ అన్నప్పుడు కామన్ థింగ్ అని చెప్పేసి నమ్మడానికి లేదు. ఇప్పుడు నిన్న ఎవరైతే కమెంట్ పెట్టినారో ఆ వెధవలందరూ ఈ కమెంట్స్ కింద కమెంట్ పెట్టాల్సిందే. ఐ వాంట్ టు ఆర్గ్యూ విత్ దెమ్. హౌ కెన్ దే సెడ్ దట్ ఇట్ విల్ బీ అ ఫేక్ రిజల్ట్స్? హౌ కెన్ దే బ్లేమ్డ్ మీ రైట్ నౌ? ఐ షుడ్ గెట్ ఇట్ విత్ దెమ్. ఇప్పుడు ఎవ్వడు పెట్టాడు కమెంట్లు, ఎందుకంటే వాడికి తెలుసు కదా ఆ సిగ్గులేని వెధవ కూడా ఈ వీడియో చూసే ఉంటాడు, వీడియో వింటూనే ఉంటుండొచ్చు. అర్థమైందా? సో ఈ పర్టికులర్ చెప్పిన కదా ఈ లాంగ్ వీడియో అనేది నేను కంపల్సరీగా చేస్తా అని చెప్పేసి ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నా కూడా నేను అది ప్రిపరేషన్ ఆపి మరీ నేను వీడియో చేస్తున్నా. 1 hour టైం వేస్ట్ అయితే వేస్ట్ కానీ అని చెప్పేసి ఎంత అయితే అంత. నా ఛానల్లో నేను గ్రో అయ్యింది ఎందుకనంటే నేను ఫేక్గా ఉండను. వేరే యూట్యూబర్స్ లాగా ఏ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయినా కూడా వాళ్ళకి 1 lakh మించి సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళే తప్పు చేసి వాళ్ళే వీడియోని డిలీట్ చేసి, నిన్న నేను పెట్టిన వీడియో ఇప్పటివరకు డిలీట్ చేయలే. మరి మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎందుకు డిలీట్ చేసినారు? మళ్ళీ వాళ్ళకి పోయి అడగండి. అదే ఇప్పుడు రిజల్ట్స్ ఫేక్ అయి ఉంటే మాత్రం ఎన్ని కమెంట్స్ పెడుతున్నాను, పిల్లలకి సూసైడ్ చేసుకునేంత థాట్స్ వచ్చినాయి మీ తొక్కలో వీడియో వల్ల అని చెప్పేసి ఇట్లాంటి వర్డ్స్ కూడా మీరు యూజ్ చేస్తారు. మీరు గ్రాడ్యుయేషన్, మీకు తెలివి అసలు లేనే లేదు అని చాలామంది అనుకుంటారు అట్లాంటి కమెంట్స్ పెడితే, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో యాజ్ ఏ గర్ల్గా
ఐ విల్ టేక్ ఏమంటారు వదిలేస్తుంది, ఇది ఏంది ఆడపిల్ల, ఇది యూట్యూబర్ ఏదో చేసింది, ఏదో అనుకుంటుంది పాడేస్తా అని, ఏదో పడుతుంది అనేసాము, ఎట్లా పడుతుంది అట్లా తిట్టేసాము అని అనుకుంటున్నారేమో. ఏడికంటే ఆడికి ఐఎమ్ రెడీ, because I am not at all doing any scam or hacking things here. Okay, it's purely my channel. I know what to do in my channel. I know what I should upload in my channel. Why the hell some of the people should not provoke me? They should not ఏమంటారు, వాళ్ళు చెప్తే నేను వినే స్టేజ్లో నేను లేను అసలు, అర్థమైందా? సో ఐ హ్యావ్ అ బ్రాడ్ మైండ్ ఐ థింక్. సో ఇప్పటికైనా మారండి, కొంచెం మీ బుద్ధిని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఐ లవ్ యూ ఆల్ దోస్ హూ హ్యావ్ కమెంటెడ్ ఇన్ అ పాజిటివ్ వే. అండ్ పర్సనలీ నాకు కాల్ చేసి మెసేజ్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మిన వాళ్ళకైతే నేను చెప్పిన కదా, ఆఫ్ కోర్స్ మీరు కావాలంటే లాస్ట్ వీడియోలో కూడా చూడండి, అక్క వీ హ్యావ్ ట్రస్ట్ ఆన్ యూ, ద రిజల్ట్స్ విల్ బీ రియల్ ఓన్లీ అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఐ లవ్ ఫర్ దెమ్. ఎవరైతే నాకు 25,600+ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఐ ఆమ్ దేర్ టు హెల్ప్ అవుట్ యూ ఆల్ ఇన్ యువర్ స్టడీస్. ఓకే, సో ఈ అక్క ఉంది మాత్రం మీరు మర్చిపోకండి. డిగ్రీ అయిపోయేంత వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఏ డౌట్ ఉన్నా ఈ శివాని అక్క ఉంది. అట్లాంటి వేస్ట్ పీపుల్స్ వాళ్ళని పట్టించుకోకండి. అండ్ మీ ఒపీనియన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీగా మీరు కమెంట్ అనేది చేయండి. ఓకేనా? బాయ్ మా.